మెట్రో స్టేషన్కి, ఎంఎంటీఎస్కి, సినిమా థియేటర్లకి అండ్ బస్ స్టాప్కి, మార్కెట్ యార్డ్కి అన్నిటికీ దగ్గరగా చాలా ఇన్ బడ్జెట్లో మీకు ఒక మంచి ఇండిపెండెంట్ హౌస్ సేల్కి వచ్చిందండి. ఇది ఎక్కడో కదండి, మన భరత్ నగర్ మెట్రో స్టేషన్ అండ్ ఎంఎంటీఎస్కి దగ్గరలో జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లో ఉందండి ఈ ప్రాపర్టీ అయితే. ఇది టోటల్గా 374 స్క్వేర్ యార్డ్స్ ప్రాపర్టీ అండి. మనకి చాలా ఇన్ బడ్జెట్లో వస్తుంది. అది ఎందుకు అంటే వీడియో అనేది ఫుల్గా చూడండి, మీకే అర్థమవుతుంది. చూస్తున్నారు కదండి, ఇది 30 ఫీట్ రోడ్ ఉంటుందండి. ఈ 30 ఫీట్ రోడ్ ఇక్కడ నుంచి మనం ఇలా ఈ స్ట్రీట్లోకి వెళ్తే ఈ ప్రాపర్టీ వస్తుందండి. ఎగ్జాక్ట్లీ చూడండి, ఇక్కడ చుట్టూ కూడా చాలా కన్స్ట్రక్షన్ జరిగినాయి. ఇదే గల్లీలో మనకి చాలా బిల్డింగ్స్ కన్స్ట్రక్షన్ ఆల్రెడీ చేశారు. అంటే మీరు అనొచ్చు ఇంత చిన్న రోడ్లో కన్స్ట్రక్షన్ ఎలా అని, మీరు చుట్టుపక్కల చాలా జరిగినాయండి. ఇప్పుడు మీకు నేను చూపించిన రోడ్ కాడ నుంచి మనం అంటే ఏదైనా కన్స్ట్రక్షన్ జరిగేటప్పుడు అక్కడ నుంచి లోన్కి తెచ్చుకోవాలి. అది ఒక్కటే కొద్దిగా ఇబ్బంది. దానివల్లే మనకి ఇది చాలా అంటే చాలా ఇంచుమించుగా ఆఫ్ ద ప్రైస్ కన్నా తక్కువకే మనకి ప్రాపర్టీ వస్తుందండి. ఇక్కడ బేసిక్గా రిజిస్ట్రేషన్ ప్రాపర్టీ అనేది 1,10,000 అలాగా నడుస్తుందండి. నోటరీ 80,000 అలా నడుస్తుందండి. ఇది క్లియర్ టైటిల్ రిజిస్ట్రేషన్ ప్రాపర్టీ అండి. మీకు కేవలం మనకి 48,000 ఫర్ స్క్వేర్ యార్డ్ కింద కోట్ చేస్తున్నారండి. చాలా అంటే చాలా ఇన్ బడ్జెట్లో. చూసారు కదా ఆ పక్కన రైట్ సైడ్ బిల్డింగ్, అది దానికి కూడా ఇదే స్ట్రీట్ అండి. అయినా సరే వాళ్ళు కూడా మంచిగా కన్స్ట్రక్షన్ చేసుకున్నారు. చూస్తున్నారు కదా, వీళ్ళు ఇక్కడ 4 వాష్రూమ్స్ ప్రొవైడ్ చేశారు. టోటల్గా 4 సింగిల్ బెడ్రూమ్స్ ఉన్నాయండి. 4కి 4 వాష్రూమ్స్ ప్రొవైడ్ చేశారు. మీలో ఎవరైనా మన ఛానల్ కొత్తగా వచ్చి ఉంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం ఖచ్చితంగా ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్లో ఎవరైనా ప్రాపర్టీ గురించి చూస్తే మన వీడియో అనేది రిఫర్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు మీరు చూస్తున్నారు ఇదంతా 375 స్క్వేర్ యార్డ్స్ అండి. నార్త్ ఫేస్ అండి ఈ ప్రాపర్టీ వచ్చి. వీళ్ళందరికీ ఇక్కడ వాష్ ఏరియా ప్రొవైడ్ చేశారండి. యాక్చువల్లీ ఇది ఓల్డ్ హౌస్ ఉండేదండి. దీన్ని ఇప్పుడే రీసెంట్గా రెనోవేషన్ చేశారు. యాక్చువల్లీ పైన స్లాబ్ ఉంటే తీసేసి పైన ఐరన్ రేకులు వేసి లోన సీలింగ్ అది చేయించారండి వీళ్ళు. చాలా అంటే చాలా బాగుంది. ఇప్పుడు మీకు ఇక్కడ రెంటల్ ఇన్కమ్ వచ్చి ఈ 1 BHKకి మనకి 8,000 అలాగా వస్తుందండి. 7,500 to 8,000 అలాగా. టోటల్గా ఒక 30,000 అనేది రెంటల్ ఇన్కమ్ అయితే ఉంటుందండి. బట్ మీరు ఇక్కడ కనుక కన్సెషన్ చేసుకుని కట్టుకుంటే కనుక ఖచ్చితంగా చాలా మంచి ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుందండి. ఎందుకంటే ఇక్కడ మీకు చుట్టూ ఫ్యాక్టరీస్ అండ్ మార్కెట్ యార్డ్, సినిమా థియేటర్స్ అన్నీ వాకబుల్ డిస్టెన్స్లో ఉంటాయండి. మీకు రెంటల్ ఇన్కమ్ అంటే మనం కట్టుకోవాలి కానీ చాలా మంచి రెంటల్ ఇన్కమ్ వస్తుందండి. అంటే బేసిక్గా మన కన్స్ట్రక్షన్కి ₹1,00,000 అవుతే మీకు ఒక 10% ఎక్సెస్ అవుతుందండి. ఎందుకంటే మీకు నేను చూపించాను కదా, ఆ రోడ్ కాడ నుంచి లోన్కి మనం మెటీరియల్ అవి తెచ్చుకోవడానికి కొంచెం మీకు ఎక్స్ట్రా ఒక 10% మేబీ 1 CR అయ్యే కాడ మనకి 110 అనేది అవుతుందండి. కొంచెం జాగ్రత్తగా ఇక్కడ కన్స్ట్రక్షన్ కనుక చేసుకోగలిగితే దగ్గర ఇది 375 స్క్వేర్ యార్డ్స్ అండి. అంటే 400 అనుకోండి నియర్లీ. మీకు ఒక 4 ఫ్లోర్లు కనుక కన్స్ట్రక్షన్ చేసుకోగలిగితే 2 నుంచి మినిమం 2.5 lakh 3 lakhs దాకా ఇక్కడ రెంట్ అనేది గెయిన్ చేయొచ్చండి. చాలా మంచి రెంటల్ ఇన్కమ్ ఏరియా అండి. మీలో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక స్క్రీన్ మీద ఇచ్చిన నెంబర్ కాల్ చేయండి. అలాగే డిస్క్రిప్షన్లో ఫుల్ డీటెయిల్స్ ఉంటాయి, ఒకసారి చెక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఎవరీవన్ చూసింగ్ రైట్ ప్రాపర్టీస్. థ్యాంక్ యూ ఆల్.